ఫస్ట్ టైం గేమ్ ఆడుతున్నాము, అందరు సపోర్ట్ చేయండి. ఎట్లుంటో చూద్దాం గేమ్. ఇక నా ఏమో టమాటాలు, మా చిన్నోని ఏమో ఉల్లిగడ్డలు. ఎందుకంటే ఇవాళనే ఫస్ట్ టైం కాబట్టి మేము అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకోలేదు. చూద్దాం ఒకవేళ ఎట్లుంటుందో. దీని పోటీ మాత్రం మేము చెరుందా నీ అయిపోండి. ఇక మా చిన్న 100 400, ఎందుకంటే మాకు ఎక్కువ బడ్జెట్ ఉండదు కదా. 500 పెడతానుకో, మేమిద్దరం ఖాళీగా తినటోళ్ళం కాబట్టి మాకు ఎక్కువ బడ్జెట్ ఉండదు కాబట్టి 100 పెడతాం ప్రస్తుతానికైతే. ఈ గేమ్లో ఎవరైతే ముందు ఎవరు గెలుస్తారో వాళ్ళకి 100 రిటర్న్ ఇవ్వాలి. మా చిన్నోని ఏమో ఉల్లిగడ్డలు, నా ఏమో టమాటా. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ టైం మేము ఆడతాము, సపోర్ట్ చేయండి ప్లీజ్. గేమ్ అయిపోయేంత వరకు చూడండి, చూద్దాం ఎట్లుంటుందో. అసలు ఇది మాకు ఆడుతుందా ఆడరాదా సక్సెస్. మా చిన్నోడేమో తొందరగా పెడతాను, నాకేమో ఆడట్లేదు. ఎందుకంటే పిల్లలు ఆట ఆడతారు కదా, అందుకోసమనే ఆట ఆడదు కాబట్టి వాళ్ళ పెట్టొస్తుంది. పండు నేను స్టార్ట్ చేయనా? నువ్వు చేయనా? లేదు లేదు, నువ్వు చేయి, నువ్వు చేయి, నువ్వు చేయి. గేమ్ ఏముందంటే ఇలా ఒకరినొకరు చంపడమే. ఎవరి కాయలు ముందన్ని చనిపోతాయో వాళ్ళు ఓడిపోయినట్టు. చూద్దాం మరి. నువ్వు పెట్టినానా? మా చిన్నవాడికి అన్నీ తెలిసిపోయింది మనకి ఆల్రెడీ. నాకు అందుకే తెలియట్లేదు. కొంచెం వాళ్ళు ఉన్నంత షార్ప్గా మనం ఉండలేం కదా. చంపిన మరి ఫస్టే అందుకే మధ్యలో గ్యాప్ లేదా? పోదు, ఒక్కటే గడ దాటాలి. ఒక్కటే గడ దాటాలి, ఒకటే గడ దాటిన. ఇది లేట్ అయితే కొంచెం అటు ఇటు అవుతుంది అన్నమాట. ఆగరాగరా ఆగాగు మా దీన్ని వచ్చా ఇప్పుడు పెట్టు. కూర్చోదమ్మా. చిన్నగా మెదడుకు మేత ఇది మా ఇద్దరికి. ఎవరు ఇట్లా మిమ్మల్ని కనబడండి. చూడండి ఫస్ట్ టైం ఆడతాను. ఎట్లా ఏమైంది నాన్న? మళ్ళీ ఫస్ట్ టైం చూద్దాం ఎవరు గెలుస్తారో. అనుకోకుండా ఆడతాను ఈ ఆట మాత్రం. అందుకోసం అనే ఇంట్లో ఉన్న కూరగాయలు మళ్ళీకే పెట్టినాము. ఆగరాదురా కొంచెం ఆలోచించుకున్నాము. తీ అంటాడు మా చిన్నోడే ఫాస్ట్గా పెడతాడు. నాకేమో కొంచెం తొందరగా ఆలోచించవలసి వస్తాను. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఇది చిన్నప్పుడు డాడీ ఆడుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు కదా. దీన్ని ఈ గేమ్ మా చిన్నోడు సెట్ చేసిండు. దీన్ని ఎట్లా కొంచెం ఖాళీగా ఉండాలి ఒక టైంపాస్కి. ఈ గేమ్ మాత్రం చాలా బాగుంది. తొందరగా ఆడు.
ఇక్కడ ఏమైందంటే నన్ను చంపినాక నెక్స్ట్ వన్ కాయదు అబ్బా చత్తదని ఆలోచించిండు అన్నట్టే చచ్చిపోతాను. మా గేమ్కి సపోర్ట్ చేయండి అందరు. ఫస్ట్ టైం కదా మేము ఆడతాను. ఏమైంది నాన్న నువ్వే ఆడేటప్పుడు మాత్రం కొంచెం టెన్షన్ అవుతుంది. మనం ఏ వేలది ఏ పని చేసినా లక్షల బిజినెస్ చేసినప్పుడు ఇంత టెన్షన్ కాదేమో. పెట్టినా అందుకోసమనే ఇది టెన్షన్ అవుతుంది బాగా. డోర్లు డబల్ జరిగింది వారా నేను అడచడంగా. ఆలోచించుకోవద్దా లేట్ చేయకంటే. నీకు అర్థమైంది తొందరగా, నాకేమో అర్థం కాలేదు కాబట్టి. చూసినవా లాస్ట్ ఫైనల్ ఇద్దరికి నాయి 2 ఉన్నాయి, మా చిన్నది ఒకటి ఉంది. చూద్దాం ఎవరు ఫైనల్ అవుతారో. టెన్షన్ అవుతుంది అనుకో బాగా. ఎందుకో ఈ చిన్నదానికి ఇంత టెన్షన్ అవుతుంది. కానీ పోయిందా? నేను చూడలే. ఎంత దొంగాట ఆడినావా? నేను చూడ ఇట్లుంది ఇది తీసి ముందు వేసిన వెనుక వేసిన అంతే. ఇక తీయను అసలు ఎంత టాస్క్ ఉందంటే ఘోరంగా ఉన్నది. ఇది టెన్షన్ అట్లయితే చిరొక్కటే ఉంది లాస్ట్ ఫైనల్. ఎవరు గెలుతారో చూద్దాము. అబ్బా ఎవరు గెలుతారో ఎవరు ఓడిపోతారో చెయ్యి. అసలు ఇది బ్రెయిన్తోని కదా, కొంచెం టైం పాస్ మాత్రం ఫుల్గా. ఎటుపోయినా పోతుంది ఎట్లా మరి అట్లా నేను చెప్పు ఇష్టం. ఈ ఒక్కదాంతో ఎంతసేపు అవన్నిటితోనన్నా ఎక్కడ పోయింది? ఎక్కడ ఉందని ఎక్కడ ఉందా? అబ్బా చూసిండ్రా నాయే అన్నీ అయిపోయినాయి. మా చిన్నది ఒకటి ఉంది, చిన్నోడే గెలిచిండు. నేను అటు ఇటు చూసరికి నేను నడుకుండా కాయ పెట్టిండు. మరి అది కరెక్ట్గానే ఆడిండో లేకపోతే దొంగ చేసిండో చూడరు, ఒకసారి కామెంట్ చేయరు. నేను ఒకసారి ఆ పిల్లలకి వెళ్ళి చూసి చూసరికి కాయం చంపుతా. అట్లా 2 సార్లు చంపిండు. ఒకసారి గేమ్ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, వాడు కరెక్ట్గా ఆడిండా లేకపోతే దొంగ చేసిండా అని. ఇవాళ మాత్రం ఈ 100 రూపీస్ వచ్చిన మా పండుబాబు పోయినాయి. 100 రూపీస్ పండుగ పోయినాయి. నెక్స్ట్ సారి నేను గెలుచుకోవాలి. ఫస్ట్ టైం కాబట్టి ఈ ఆట తెలుసు కాబట్టి చేసినట్టున్నాడు. ఆయన కూడా ఆడిండు మంచిగానే. ఇక పండు మా పండుగకి 100 గెలిసరికనే 1000 గెలిచినట్టు అయింది. ఇంకా మళ్ళీ అసలు నెక్స్ట్ గేమ్లో కలుద్దాము. ఈ గేమ్ అందరు సపోర్ట్ చేయండి ప్లీజ్, అందరు సపోర్ట్ చేయండి. మీరు దీనికి మంచి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకా గేమ్లు కూడా చాలా ఆడదాం, సరేనా? ఇవాళ స్టార్టింగ్ కాబట్టి ఇవి ఎక్కువ లేవు, ఇంట్లో ఏం లేవు. ఇంట్లో ఉన్న కూరగాయల వరకే పెట్టిన నేను. చూద్దాం మరి నెక్స్ట్ గేమ్ ఎట్లుంటుందో. సపోర్ట్ చేయండి అందరు.